అబ్ కీ బార్ 400 పార్ అంటున్న బీజేపీ అంగట్లో పార్లమెంటు స్థానాలు అమ్మకానికున్నాయా? ఒక్కో ఎంపీ సీటుకు 5 నుంచి 10 కోట్ల ధర పలుకుతోందా? దీనికి ఎస్ అనే సమాధానం వస్తోంది. అవును, ఎంపీ టికెట్లను తెలంగాణ నేతలు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఇప్పుడు కమల దళంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. లోక్సభ స్థానానికి టికెట్ ఆశిస్తున్న నేతలకు టికెట్ కన్ఫర్మ్ చేయిస్తానని చెప్పి రాష్ట్ర కీలక నేతలు డీల్ సెట్ చేసినట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, అందులో ఒక కీలక నేత 5 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. అయితే అది ఇక్కడితో ఆగకుండా ఆ పార్టీ నేతలే కొందరు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్స్ ఫర్ సేల్స్ ఇష్యూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు కూడా వెళ్లిందనే టాక్ నడుస్తోంది. దీంతో పార్లమెంటు స్థానాలను అమ్ముకుంటున్న రాష్ట్ర నేతల తీరుపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో హస్తమున్న 2 రాష్ట్ర నేతలపై అధిష్టానం తీవ్ర స్థాయిలో సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ బీజేపీ నాయకులకు అగ్రనేతలు క్లాస్ పీకినట్లు సమాచారం. పరస్పర ఆరోపణలతో ఈ మీటింగ్ వాడివేడిగా జరిగిందని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. ప్రసన్న, ఫిర్ ఏక్ బార్ మోడీ నినాదాలతో జాతీయ కమల నేతలందరూ కూడా 400 పైగా స్థానాలు సాధిస్తామంటూ దేశవ్యాప్తంగా సంకల్ప యాత్రలు పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలకు వెళ్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో మూడోసారి మోడీని గద్దె మీద పెట్టేందుకు జాతీయ స్థాయి నేతలందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అందుకు భిన్నంగా రాష్ట్ర నేతల తీరు కనిపిస్తుందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొకసారి రాష్ట్ర బీజేపీ నేతల్లో అట్లు రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఒకవైపు ప్రచారం కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసిన మనము అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు అమ్ముకుంటున్నారనేది పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయానికి వచ్చి అసెంబ్లీ స్థాన సీట్లు వేరే వారికి అమ్ముకుంటున్నారు, పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వడం లేదనేది రాష్ట్ర కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపిన సందర్భాలు గత అసెంబ్లీ ఎన్నికలు చూసినాం. సేమ్ సిచ్యువేషన్, సేమ్ సీన్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు రిపీట్ అవుతుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు సీట్లు అమ్మకానికి పెట్టారు కొంతమంది నేతలు అనేది ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంలో చర్చ జరుగుతుంది. మొన్న జరిగిన ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో కూడా, ఎందుకంటే మొదటి విడత రేపు 29వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా మొదటి విడత విడుదల చేయబోతుంది జాతీయ నాయకత్వం. ఆ లోపలే రాష్ట్ర నేతలు కొంతమంది పార్లమెంటు సీట్లు అమ్ముకుంటున్నారు, ఒక్కొక్క సీటు దాదాపు 5 నుంచి 10 లక్షలు లేదా 5 ఎకరాల భూమి ఇట్లాంటి వేలానికి పెట్టారనేది చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనే అంశం ఒకవైపు నడుస్తూ ఉంది. మరొక వైపు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్లినటువంటి బీజేపీ గత ఎన్నికల్లో మిషన్ 90 లక్ష్యంగా 90 సీట్లు సాధిస్తామని చెప్పిన బీజేపీ 8 స్థానాలకు పరిమితమైంది. గెలిచిన 8 స్థానాల్లో 3 బీసీలు గెలిచారు. అందులో కూడా బీసీ ఫ్లోర్ లీడర్కి అవకాశం ఇస్తామని చెప్పారు. లాస్ట్కు రెడ్డి సామాజిక వర్గానికి ఫ్లోర్ లీడర్కి అవకాశాన్ని ఇచ్చారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అదొక అంశం చర్చ జరుగుతుంది. మరొక అంశం బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పొత్తు కూరుతున్న అంశం మరొక వైపు జరుగుతుంది. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నారనేది పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యాలయం ముందునే నిరసన తెలిపినట్టు సందర్భాలు చూసినాం. ఇప్పుడు మరొకసారి పార్లమెంటు ఎన్నికల్లో ముందు సీట్లు అమ్ముకుంటున్నారనేది పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. బీజేపీ వీటిని ఏ విధంగా తిప్పికొడుతుంది, అధిష్టానం వీరికి ఏ విధమైనటువంటి
చర్యలు చేపడుతుంది, అధిష్టానం ఏ విధమైనటువంటి వీళ్ళకు గైడెన్స్ ఇచ్చింది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన రాజకీయం బీజేపీలో నడుస్తుందని మనము స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది నేతలు లావాదేవీలు జరిగాయి. ఖమ్మంకు సంబంధించిన అంశంలో కొంతమంది నేతలు, కీలక నేతలు ఎట్లా ప్రచారం కొనసాగుతుంది, జహీరాబాద్ సీటు అంశంలో నిర్మాత ఎట్లా తెర మీదకి వచ్చారు, ఆదిలాబాద్కు సంబంధించి సోయం బాబురావు టికెట్ ఇవ్వదని ఎట్లా చెప్తున్నారు, ఇవన్నీ ఏ విధంగా వచ్చినాయి, ఈ సీట్లకు సంబంధించిన అంశాల్లో ఎవరెవరు ముందున్నారు, ఎవరెవరు లావాదేవీలు జరుపుతున్నారు, ఎవరు సీట్లు అమ్ముకుంటున్నారు అనే దాని మీద ఇప్పటికే అధిష్టానానికి కొంతమంది నేతలు ఫిర్యాదు చేశారు. వీళ్ళ మీద ప్రత్యేకమైన అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇవి అసెంబ్లీ ఎన్నికలు కావు, వచ్చే ఎన్నికల్లో లక్ష్యాన్ని చేరుకోకుంటే మాత్రం చర్యలు తప్పవంటూ కూడా అధిష్టానము వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.